అదేంటి స్టూడెంట్స్ వస్తున్నారు మేడం, లాగిన్ అవుతున్నారు. ట్రిపుల్ వాళ్ళు కూడా వస్తారు. ట్రిపుల్ అని మెన్షన్ చేస్తారు బ్రాకెట్లో. అదొకసారి చూడే ఎంతమంది వచ్చారంటే లెక్క పెట్టు. వాళ్ళు 12 మంది, 12 మందిలో 9 మంది 8 మంది వస్తారు, జాయిన్ అవుతారు. చేసి ఫ్యాన్ ఇది ఇక్కడ ఉంది స్విచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏమో అందరికి వినిపిస్తుంది నా వాయిస్? My voice is audible now? Okay. Slide share అయిందమ్మా. Good morning. Okay. Okay, right. Thank you. So today, we have to solve some part of the even and odd signals. So they have to explain about some of the solved examples. So coming to even and odd signals. సో ఈవెన్ సిగ్నల్ అంటే ఏంటి, ఆడ్ సిగ్నల్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం. సో కమింగ్ టు ద డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ x of n కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఈవెన్ అండ్ ఆడ్ కాంపోనెంట్స్ యాజ్ ఇట్ ఫాలోస్ బై రీప్లేసింగ్ t by n. If you have a signal is a continuous time signal, ఒక సిగ్నల్ అనేది మనకి కంటిన్యూస్ టైం సిగ్నల్ అయితే కనుక ఆ సిగ్నల్ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా మనకి ఎక్స్ ఆఫ్ టీ. సో డిస్క్రీట్ టైం సిగ్నల్ అయితే అప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం, ఎక్స్ ఆఫ్ ఎన్. ఏమి మామూలుగా వచ్చా సెలవా? ఓకే. సో ద కంటిన్యూస్ టైం సిగ్నల్ ఈజ్ mathematically represented as x of t, okay, whereas discrete time signal is represented as x of n. So by considering the terms even and odd components which are mathematically represented as the expression for the even component is represented as xe of n is given by
ఎక్స్ సఫిక్స్ ఈ అంటే మనకి ఏంటి ఇక్కడ ఈవెన్ కాంపోనెంట్ రిప్రజెంటేషన్, ఓకేనా, ఆర్ ఈవెన్ సిగ్నల్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఎన్ అనే ఇంటీజర్ ఎప్పుడైతే వచ్చిందో మనకి దిస్ ఈస్ ద డిస్క్రీట్ టైమ్ సిగ్నల్. సో ద ఈవెన్ కాంపోనెంట్ ఆఫ్ ది సిగ్నల్ ఈస్ గివెన్ బై xc of n is equals to 1 over 2 x of n plus x of minus n, x of n plus x of minus n. So this is also called as the representation of even signal or even component in discrete mode, okay na. Similarly, the odd component is represented as x naught of n is equals to 1 over 2 x of n minus x of minus n, okay. So this is also called as two formulas for even and odd signals in discrete time signal mode, okay. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. ఈవెన్ సిగ్నల్కి ఫార్ములా, ఆడ్ సిగ్నల్కి ఫార్ములా. ఆల్రెడీ వీ హ్యావ్ టు graphically verifying the even signal and odd signals in the previous sessions, okay. So for example, by considering one solved problem, function x of t is as shown in figure. Draw even and odd parts of the x of t. ఈ సిగ్నల్కి ఈవెన్ పార్ట్, ఆడ్ పార్ట్ని మనం మెజర్ చేయాలి, ఓకేనా. ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ ఏంటి మనకి ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ అనేది ఒక పల్స్ సిగ్నల్ ఇచ్చాడు, ఒక పల్స్ సిగ్నల్. ఈ పల్స్ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి మనకి, మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి మనకి 1 ఉంది, 1 వోల్ట్ ఉంది, టైం డ్యూరేషన్ కూడా 1 ఉంది, ఓకేనా. సో this is also called as the entire signal representation of x of t, okay. సో ఈ సిగ్నల్కి ఇప్పుడు మనం ఫార్ములాస్ని క్రియేట్ చేసుకుంటే, జనరేట్ చేసుకుంటే, ఈవెన్ పార్ట్ ఆఫ్ ది సిగ్నల్ అని మనం రాయాలనుకున్నప్పుడు ఆ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ మనకి ఎలా ఉంటుంది. సో ద ఈవెన్ పార్ట్ ఆఫ్ ది సిగ్నల్ ఈస్ గివెన్ బై xe ఆఫ్ t. xe ఆఫ్ t is equals to 1 over 2 x of t plus x of minus t. ఇదేంటి మనకి ఈవెన్ సిగ్నల్ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇన్ కంటిన్యూస్ టైమ్ మోడ్ ఆర్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్, ఓకే. whereas odd part of the signal x naught of t is equals to 1 by 2 x of t minus x of minus t, okay. This is also called as odd signal mathematical representation in continuous time signal. So where x of minus t represents the folded version of x of t. సో x of minus t అనేది ఏంటి ఇక్కడ ఫోల్డెడ్ వర్షన్. ఆల్రెడీ మనం సిగ్నల్స్లో చెప్పుకున్నాం ఫోల్డెడ్ వర్షన్, ఓకేనా, రైట్. షిఫ్టింగ్ వర్షన్ ఆర్ ఫోల్డెడ్ వర్షన్ అని చెప్పేసి నేను మీకు చెప్పాను ఇంతకుముందు, షిఫ్టింగ్ వర్షన్ ఆర్ ఫోల్డెడ్ వర్షన్. సో ఫోల్డెడ్ వర్షన్ అంటే ఏంటి, అర్థం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సిగ్నల్ నాకు ఇక్కడ పాజిటివ్ సైడ్ అపీర్ అయి ఉంది. ఫోల్డెడ్ వర్షన్ అంటే ఇదే సిగ్నల్ నాకు నెగిటివ్ సైడ్ అపీర్ అవుతుంది. ఇప్పుడు పాజిటివ్ సైడ్ అపీర్ అయింది కదా సిగ్నల్ అనేది. ఫోల్డెడ్ అంటే దీన్ని ఇట్లా మనం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, ద సిగ్నల్ ఈస్ అపియర్ both the axes, both positive and negative side, they have to appearing this kind of signal. So initially we have to follow some steps. First we have to draw the signal folded version x of minus t. So x of version, we add x of t and x of minus t. అంటే రెండు సిగ్నల్స్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్, ఓకే. ఆర్ సబ్ట్రాక్ట్ x of minus t ఫ్రమ్ x of t. x of t లోంచి x of minus t ని సబ్ట్రాక్ట్ చేయడం, ఓకే. సో we have x of t and x naught of t, okay. కాంపోనెంట్స్ కింద మనం రెండింటి కింద దీన్ని క్లాసిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇన్పుట్ సిగ్నల్ మనకి ఏదైతే ఉందో ఎక్స్ ఆఫ్ టీని తీసుకోండి. ఒకటి వచ్చేసి ఈవెన్ సైడ్, రెండోది ఆడ్ పార్ట్. దిస్ ఈస్ ద ఈవెన్ పార్ట్, దిస్ ఈస్ ద ఆడ్ పార్ట్. రెండింటికి ఇన్పుట్ సిగ్నల్ సేమే కదా. ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ మనం తీసుకున్నాం ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఫోల్డెడ్ వర్షన్. రెండింటి
రావడం జరుగుతుంది. స్టెప్ 3 వచ్చేసరికి ఎడిషన్ చేయండి ఇక్కడ. ఓకేనా, ఎడిషన్ చేయండి. ఎడిషన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇన్పుట్ సిగ్నల్, ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అంటే షిఫ్టెడ్ వర్షన్ ఆర్ ఫోల్డెడ్ వర్షన్. రెండింటిని యాడ్ చేయండి. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఫస్ట్ సిగ్నల్ యాస్టీస్గా మనకి ఇలాగే ఉంది, నెక్స్ట్ సిగ్నల్ నెగిటివ్ సైడ్ అపియర్ అయిన సిగ్నల్. రెండింటికి కూడా మ్యాగ్నిట్యూడ్ 1. we have to form the addition operation is evaluates. So therefore the representation of the added signal is like this. అర్థమైందా? ఎక్స్ ఆఫ్ టీని ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీని రెండింటిని యాడ్ చేస్తే నాకు ఈ సిగ్నల్ వచ్చింది. రైట్, స్టెప్ we get xc of t or x naught of t. ఓకేనా, ఇక్కడ ఈ ఇది ఒక ఈవెన్ సిగ్నల్ యొక్క ఫార్ములా. సో ఈవెన్ సిగ్నల్ యొక్క ఫార్ములా మనకేంటి, ఎక్స్ఈ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. ఓకేనా, ఆల్రెడీ ఎక్స్ ఆఫ్ టీ ఉంది, ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఉంది. ఓకే, రెండింటిని యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ 1/2ని యాడ్ చేస్తాం, మల్టిప్లై చేస్తున్నాం దీంతో. ఓకే, 1/2 అంటే ఏంటి, టోటల్ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది ఇక్కడ, 1/2 చేస్తే ఈ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, 1/2 చేస్తే 0.5కి రెడ్యూస్ అయిపోతుంది. సో ద టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈజ్ రెడ్యూస్డ్ టు 0.5 volts. 0.5. సో దిస్ ఈజ్ ఫర్ ఈవెన్ సిగ్నల్ రిప్రజెంటేషన్. సో ఆడ్ సిగ్నల్ తీసుకున్నప్పుడు చూడండి. సో ఇన్పుట్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. అంతే కదా, దిస్ ఈజ్ ఫర్ ద ఫార్ములా ఫర్ సో అప్పుడు ఏమవుతుంది, ఈ సిగ్నల్ అనేది మనకి ది గివెన్ సిగ్నల్ -1. ఓకేనా, ఇవ్వడం జరుగుతుంది. బట్ ద సైన్స్ ఆర్ కంప్లీట్లీ రివర్స్డ్. ఇక్కడ +1 మ్యాగ్నిట్యూడ్ ఉంటే -1 మ్యాగ్నిట్యూడ్, +1 టైం డ్యూరేషన్ ఉంటే -1 టైం డ్యూరేషన్. సో కంప్లీట్గా మనకు సిగ్నల్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో అపియర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సిగ్నల్కి ఆడ్ ఫంక్షన్ యొక్క ఫార్ములాను మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎక్స్ నాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. సో అప్పుడు ఏమవుతుంది, రెండు సిగ్నల్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ మనకి ఎంత ఉన్నాయి, 1 -1. అంటే ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు 0.5 volts టు -0.5 volts. ఓకేనా, ఇది -1 volts +1 volt. సో దాన్ని ఎంతకు రెడ్యూస్ అవుతాయి ఇవి, 0.5 voltsకి రెడ్యూస్ అవ్వడం జరిగింది. సో పీక్ టు పీక్ 1 పీక్ ఎంత 1 volt. సో దట్ ప్లస్
అరే అందరికి అర్థమైందా? కెన్ యూ సెండ్ ఏ మెసేజ్ బాక్స్? ప్రాబ్లం అర్థమైందా? ఈవెన్ ఆడ్ మెసేజ్ చేయాలి. వాయిస్ బ్రేక్ అవుతుందా? సిగ్నల్ ప్రాబ్లమ్ అమ్మ నీ సైడ్ చూసుకో. ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్? ఈవెన్ అండ్ ఆడ్ సిగ్నల్స్, ఆల్ ఆఫ్ యూ క్లియర్? మెసేజ్ చేయాలి. నెట్ ప్రాబ్లం ఉంటుందమ్మా, చూసుకోండి. మీది నాది బాగానే ఉంది. మాకు మీ మొబైల్ నెట్ చూసుకోండి ఒకసారి. వాయిస్ బ్రేక్ అవుతుంది అంటారు కదా. సో నెట్ ప్రాబ్లం ఉంది, చూసుకోండి ఒకసారి మీ సైడ్. నాకైతే ఇక్కడ బాగానే ఉంది. మరి అందరికీ వాయిస్ బ్రేక్ అవుతుందా? అయ్యి రీలాగిన్ అవ్వండి. ఓకే ఓకే, రీలాగిన్ అవ్వండి అమ్మ ఒకసారి. లెఫ్ట్ అయిపోయి వాళ్ళ నెట్ ప్రాబ్లం, మీ నెట్ ప్రాబ్లం మా అందరికీ ఇక్కడ బాగానే వస్తుంది. ఓకే ఓకే, సో షల్ ఐ కంటిన్యూ? ఈవెన్ అండ్ so the even and odd parts of a given signal are shown in below figure. Draw the signal x of t. Draw the signal x of t. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి. సిగ్నల్ ఇచ్చాడు, ఆడ్ సిగ్నల్ ఇచ్చాడు. ఎక్స్ ఆఫ్ టీని అప్టైన్ చేయమన్నాడు. ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇన్పుట్ సిగ్నల్ని అప్టైన్ చేయమన్నాడు. సో అంటే ఇదేంటి, అవుట్పుట్స్ ఇచ్చాడు మనకి. ఓకేనా, ఈవెన్ సిగ్నల్ ఇచ్చాడు, ఆడ్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఎక్స్ ఆఫ్ టీ అనే ఇన్పుట్ సిగ్నల్ తీసుకురామని చెప్పాడు. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డ్రా ద ఈవెన్ సిగ్నల్. ఈవెన్ సిగ్నల్ ఏదైతే ఉందో అది డ్రా చేయండి. ఓకే, ఈవెన్ సిగ్నల్ యొక్క టైం డ్యూరేషన్ చూడండి ఒకసారి. -t/2 to +t/2. ఓకే, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది సిగ్నల్ ఈజ్ క్యాపిటల్ ఏ. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది సిగ్నల్ ఈజ్, దీని యొక్క టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి -t/2 to +t/2. రైట్, ఇది ఈవెన్ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్. ఆడ్ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ చూడండి. ఆడ్ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి మనకి +a to -a, +a to -a. టైం డ్యూరేషన్ ఈజ్ సేమ్ ఫర్ ఈవెన్ సిగ్నల్. బట్ ఆడ్ సిగ్నల్లో మనకి ఆపోజిట్ వర్షన్లో మనకి సిగ్నల్ అనేది తిప్పి రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ వస్తుంది. ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈవెన్ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ డ్రా చేసాం, తర్వాత ఆడ్ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ని మనం డ్రా చేసాం. ఓకే, సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మనకి, ఎక్స్ఈ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ నాట్ ఆఫ్ టీ. ఇది ఎక్స్ ఆఫ్ టీని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఎక్స్ ఆఫ్ టీని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. సో దట్ ఈస్ ఎక్స్ఈ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ నాట్ ఆఫ్ టీ. అంటే ఈవెన్ సిగ్నల్ని ఆడ్ సిగ్నల్ని యాడ్ చేస్తే మనకి ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ మనకి వస్తుంది అవుట్పుట్లో. సో ఇక్కడ చూడండి, ఎక్స్ఈ ఆఫ్ టీ వచ్చేసి మనకి ఇలా ఉంది, ఎక్స్ నాట్ ఆఫ్ టీ అనేది మనకి ఇలా ఉంది. ఓకేనా,
సో సబ్ట్రాక్ట్ ఇక్కడ రెండు సిగ్నల్స్ని మనం యాడ్ చేస్తే మనకి ఇందులో కామన్గా ఉన్న సిగ్నల్ ఏమిటో చూడండి. ఇక్కడ కామన్గా ఉన్న సిగ్నల్ ఎక్సీ ఆఫ్ టీలో 0 to t/2 టైం డ్యూరేషన్, x0 ఆఫ్ టీలో కూడా సేమ్ 0 to t/2. ఓకేనా? ఈ టైం డ్యూరేషన్లో మనకి రెండు సిగ్నల్స్ కూడా సేమ్ టైం డ్యూరేషన్ ఉంది, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఓకేనా? ఇక్కడ నెగిటివ్ సైడ్ చూస్తే మనకి నెగిటివ్ సైడ్ చూసినప్పుడు -t/2 టు -t/2 టైం డ్యూరేషన్ 0 నుంచి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ a. ఇక్కడ హార్డ్ సిగ్నల్ యొక్క సెకండ్ పార్ట్ చూడండి. magnitude of the odd signal is in negative part -a, duration of the signal is -t/2. సో ఇక్కడ పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఓకే, సో ఈ పాజిటివ్ నెగిటివ్ ఏమవుతుంది మనకి ఇక్కడ రెండు కూడా క్యాన్సిల్ టు ఈచ్ అదర్. దిస్ పాజిటివ్ సిగ్నల్ అండ్ దిస్ నెగిటివ్ సిగ్నల్ ఈస్ క్యాన్సిల్ టు ఈచ్ అదర్. సో మనకి రిమైనింగ్ మిగిలే సిగ్నల్ ఏంటి, ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతే పాజిటివ్ సైడ్ ఉన్న సిగ్నల్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి అవుట్పుట్లో రావడం జరుగుతుంది. Okay, so therefore the resultant output of the x of t signal is one of the pulse signal. So same ఇదే ప్రాబ్లం మనం పైన చూసాం ఆల్రెడీ. సేమ్ ఇదే ప్రాబ్లం, x of t అనే సిగ్నల్ ఇదే కదా ఇన్పుట్ సిగ్నల్. దీన్ని ఈవెన్ పార్ట్ కింద డివైడ్ చేసినప్పుడు అవుట్పుట్ ఇలా వచ్చింది, ఆడ్ పార్ట్ కింద డివైడ్ చేసినప్పుడు ఇలా వచ్చింది. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇదే సిగ్నల్ రావాలి. రెండింటిని యాడ్ చేస్తే ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ వస్తుంది. సో ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు ప్రాబ్లము, ఎక్సీ ఆఫ్ టీ అండ్ x0 ఆఫ్ టీ. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ. సో వీ హ్యావ్ టు గెటింగ్ దిస్ సిగ్నల్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఎక్స్ ఆఫ్ టీ. రైట్. నెక్స్ట్ కమింగ్ టు find and sketch the even and odd components of the given following equations. Okay, so first problem is x of n is equals to e power minus n by 4 into u of n. E power minus n by 4 into u of n. ఇక్కడ u of n అనేది ఏంటి, ఇక్కడ యూనిట్ స్టెప్ సిగ్నల్ రిప్రజెంటేషన్ ఇన్ డిస్క్రీట్ టైం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, x of n అనే సీక్వెన్స్ అంటే ఇది ఒక డిస్క్రీట్ టైం సిగ్నల్ అని తెలియాలి ఫస్ట్ మనకి. దట్ ఈక్వల్స్ టు e పవర్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ n by 4 into u of n. సో ఈ ఈక్వేషన్లో మనకి వన్ మోర్ సిగ్నల్ ఉంది, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంది, అట్ ద సేమ్ టైం యూనిట్ స్టెప్ సిగ్నల్ కూడా ఉంది మనకి. ఇక్కడ యూనిట్ స్టెప్ సిగ్నల్ కూడా ఉంది. సో మనకి ఏం కావాలి, ఈ సిగ్నల్కి ఇది ఈవెన్ పార్టా లేదా ఆడ్ పార్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇఫ్ ఈవెన్ పార్ట్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ xc of n is equals to formula xc of n is equals to 1 by 2 into x of n plus x of minus n. This is the standard equation for even part in discrete time mode. Similarly, an odd part of the given signal x0 of n is equals to 1 by 2 into x of n minus x of minus n. So ఈ రెండు ఫార్ములాస్ స్టాండర్డ్ అమ్మా. ఈవెన్ సిగ్నల్కి ఆడ్ సిగ్నల్కి మీరు మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేసుకునేటప్పుడు ఈ రెండు ఫార్ములాస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఏం లేదు, ఆడ్ పార్ట్కి అడిషనల్గా మైనస్ సైన్ అవుట్ మనకి యాడ్ అవుతుంది ఇక్కడ, అంతే. ఓకే, సో బై కన్సిడరింగ్ దోస్ టూ ఎక్స్ప్రెషన్స్, ఈవెన్ పార్ట్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈవెన్ పార్ట్లో మనకి ఏముంది, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి, ఎక్స్పోనెన్షియల్ మైనస్ n by 4. అంటే ఇది ఒక ఎక్స్పోనెన్షియల్ పార్టే కదా. ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి, ఇదే కదా. మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్ నుంచి మినిమం కది డిఫరెంట్ డిస్క్రీట్ ఇన్స్టెంట్స్ ఆఫ్ టైంలో డిఫరెంట్ డిస్క్రీట్ సీక్వెన్సెస్లో ఈ సిగ్నల్ అనేది మనకి ఇక్కడ ఇప్పిరవడం జరుగుతుంది. ఇది ఒక ఎక్స్పోనెన్షియల్ కాంపోనెంటే కదా, అంటే డికే అవుతుంది సిగ్నల్. ఓకేనా? మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్ నుంచి మినిమంకి సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది మనకి రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈవెన్ పార్ట్ ఆఫ్ ది సిగ్నల్ వాడిచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రకారం మనం డ్రా చేసుకుంటే కనుక, సో ద సీక్వెన్స్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ అంటే x of n is equals to 1 2 3 4 5 and so on. అంటే దేనికి రాసాడు వీడిది, e పవర్ మైనస్ n by 4 ఇంటూ u of n. ఇక్కడ u of n అనేది ఏంటి, యూనిట్ స్టెప్ సిగ్నల్. ఓకే, సో ఇది x of n అనే సీక్వెన్స్. x of minus n అనే సీక్వెన్స్కి ఏమవుతుంది, షిఫ్టెడ్. సేమ్ ఇదే సిగ్నల్ లెఫ్ట్ సైడ్ అపీర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్
appear అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ షిఫ్టెడ్ వర్షన్ ఆర్ ఫోల్డెడ్ వర్షన్ ఆఫ్ ది గివెన్ ఇన్పుట్. ఓకే, ఏమవుతుంది, జీరో దగ్గర మనకి మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, -1, -2, -3, -4 అండ్ సో ఆన్. సో దిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ సీక్వెన్స్. ఎందుకని, ఎక్స్ ఆఫ్ -n అనే సీక్వెన్స్ కాబట్టి దిస్ ఈస్ ద గ్రాఫికల్ వ్యూ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎక్స్ ఆఫ్ -n. సో దీన్నే మనం ఏమంటామంటే షిఫ్టెడ్ వర్షన్ ఆర్ ఫోల్డెడ్ వర్షన్. దాన్నే మనం డిస్క్రీట్ టైం సిగ్నల్లో ఫోల్డెడ్ సీక్వెన్స్ అని అంటాం. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈవెన్ సిగ్నల్ అయితే మనకి ఫార్ములా ఏంటి, xe of n is equals to 1/2 into x of n plus x of -n. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్, రెండింటిని యాడ్ చేయండి, సేమ్. సో అవుట్పుట్ చూడండి మనకి both sides the signal is appeared, but the magnitude of the signal is reduced. ఎందుకు రెడ్యూస్ అయింది, సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ఎందుకు రెడ్యూస్ అయింది, ఇక్కడ 1/2 అనే ఈక్వేషన్ ఫార్ములాలో ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది సిగ్నల్ నాకు 1 ఉందనుకోండి, ఇక్కడ 0.5కి రెడ్యూస్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ ద మ్యాగ్నిట్యూడ్, ఫర్ ఎగ్జాంపుల్ 5 volts ఉంటే 2.5 voltsకి రెడ్యూస్ అయిపోవడం జరుగుతుంది, 10 volts ఉంటే 5 voltsకి రెడ్యూస్ అవుతుంది. ఎందుకని, ఈ ఈక్వేషన్లో మనకి 1/2 అనే ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈజ్ రెడ్యూస్డ్. ఓకే, సిమిలర్లీ ఆడ్ పార్ట్ తీసుకోండి. ఇక్కడ ఆడ్ పార్ట్ తీసుకున్నప్పుడు సేమ్ ఇదే ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సీక్వెన్స్ యాజ్ పర్ ది ఎక్స్ప్రెషన్. ఎక్స్ ఆఫ్ -nకి సిమిలర్ అవుట్పుట్. ఇప్పుడు ఏం చేయాలి, x0 of n is equals to 1/2 into x of n. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ సైడ్ ఉన్న సీక్వెన్స్ సేమ్ ఇలాగే ఉంటుంది. నెగిటివ్ సైడ్కి వచ్చేసరికి దట్ ఈస్ ఇన్వర్టెడ్ టు అండ్ ఆపోజిట్ టు ద ఒరిజినల్ డిస్క్రీట్ టైం సీక్వెన్స్. అంటే దీనికి ఆపోజిట్లో మనకి సిగ్నల్ ఎప్పి రావడం జరుగుతుంది. ఓకేనా, సో -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్. సో దిస్ ఈస్ ద ఆడ్ పార్ట్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. అర్థమైందా అందరికీ, ఈ ప్రాబ్లం అర్థమైందా అందరికీ? x of n is equals to e power -n/4 into u of n. అర్థమైందా అందరికీ? చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, అర్థమైందా? సో వెరీ క్లియర్. ఈవెన్ పార్ట్, ఆడ్ పార్ట్ మీకు ఐడియా వస్తే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయండి. సో మీకు సిగ్నల్స్లో మ్యాక్సిమం ఎలాంటివి అడుగుతాడు క్వశ్చన్స్, ఎక్స్ప్రెషన్ చేయమంటాడు, లేదంటే ఆడ్ సిగ్నల్ మెజర్ చేయమంటాడు, లేదంటే ఈవెన్ సిగ్నల్ మెజర్ చేయమంటాడు. క్లియర్ ట్రిపుల్ స్టూడెంట్స్? ఓకే, సో కమింగ్ టు the next problem. x of t is equals to t for 0 less than or equals to t less than or equals to 1. Okay, whereas x of t is equals to 2 minus t, 0 less than or equals to t less than or equals to 1. ఓకే, సో రెండింటికి కూడా సేమ్ టైం డ్యూరేషన్ ఉంది. ఇక్కడ ఒకటి t అనే ఫంక్షన్, రెండోది 2 minus t అనే ఫంక్షన్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సింపుల్ ట్రయాంగులర్ పల్స్. So the even and odd parts of the given signal of an x of t are given follows. So రెండింటికి కూడా x of t ని ఈవెన్ పార్ట్ అండ్ ఆడ్ పార్ట్స్ కింద మనం క్లాసిఫై చేసుకున్నప్పుడు దాని యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ అనేది మనకి ఎలా ఉంటుందో చూడండి. సో ఫిగర్ 1.19. సో వాడిచ్చిన ప్రకారం ఈవెన్ ఆడ్ పార్ట్స్ కింద మనకి ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ x of tకి వచ్చేసరికి ట్రయాంగులర్ పల్స్, ఇది ఒక ట్రయాంగులర్ పల్స్. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ +1. ఓకే, +1. దిస్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ గివెన్ సిగ్నల్ 1, 2.
Okay, whereas folded version of the given signal, same signal is appeared at left side or negative side, -1 -2. So the magnitude of this given signal is 1. సో ఇప్పుడు ఈవెన్ సిగ్నల్ కింద మనం దీన్ని డిక్లేర్ చేయాలనుకుంటే ఫార్ములా యూజ్ చేసుకుంటాం, 1/2 ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. సో both the signals are appeared from both positive side and negative side, but the magnitude of the given signal is reduced to 0.5 volts because of this 1/2 is appeared in front of the total expression. Okay, so this is also called as the even part, whereas the coming to odd part of x of t. సో రెండు ఇన్పుట్ సిగ్నల్ తీసుకున్నాం, ఒరిజినల్ వర్షను, షిఫ్టెడ్ వర్షను. x naught of t is equals to this signal is shifted to bottom side of the given signal, which is completely opposite version of the original sequence or original continuous time signal. So the magnitude of the given signal is reduced to -0.5. This is the positive 0.5 volts, this is -0.5 volts. ఇక్కడ మైనస్ ని మెన్షన్ చేయలేదా మీరు? This is negative magnitude of the given signal, this is positive magnitude of the given signal. So total గా ఈ సిగ్నల్ యొక్క టోటల్ పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్ వచ్చేసి మనకి 1 అవుతుంది. ఓకేనా, ఇది సెకండ్ ప్రాబ్లం యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో అలా ఈక్వేషన్ ఇచ్చేసి ఈవెన్ పార్ట్ ఆడ్ పార్ట్ని డిక్లేర్ చేయమని మెన్షన్ చేస్తాడు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం గివెన్ దట్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు cos square into 5/2 into t, cos square into 5/2 into t. Okay, that equals to దీన్ని ఏమని రాసుకోవచ్చు, 1 plus cos 5t by 2, 1 plus cos 5t by 2. సో that equals to ఏమని రాసుకోవచ్చు, 1/2 plus 1/2 into cos 5t. సో ఈ ఈక్వేషన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ ఎంటైర్ ఈక్వేషన్ ఏమని రాసుకున్నాడు వీడు, కాస్ స్క్వేర్ ఇంటూ 5/2 ఇంటూ టీ. దీన్ని 1 ప్లస్ ఫార్ములా మీది కాస్ స్క్వేర్ ఆఫ్ సంథింగ్ 1 ప్లస్ కాస్ 5t/2. దీన్ని ఏమని రాసుకున్నాడు, 1/2 ప్లస్ 1/2 ఇంటూ కాస్ 5t. ఇదే ఎక్స్ప్రెషన్. సో కంపేర్ ద అబౌవ్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ కాస్ 2πft, ఏ ప్లస్ ఏ కాస్ 2πft. ఇక్కడ 2πf అనేది ఏంటి, ఇక్కడ దిస్ ఈస్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఈ క్యాపిటల్ ఏ అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. సో వీ హ్యావ్ 2πft ఈజ్ ఈక్వల్స్ టు 5t. సో హియర్ f ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఏమని రాసుకోవచ్చు, 1/2. f ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఎందుకని, ఈ 5t క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంటి, 2fa కదా. సో అప్పుడు f ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1/2 ఆర్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది, T ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఫ్రమ్ ద అబౌవ్ we have to find out the parts of the given expression, odd part of the given expression. x of n is equals to im into, im అంటే magnitude of the current signal, that equals to cos n5/4 plus j sin n5/4 whole power star. This is the complex conjugation. ఓకే, ఇది ఫార్ములా, దేనికి ఫార్ములా, ఇది ఎలా కనిపిస్తుంది మనకి, కాస్ ఏ ప్లస్ జే సైన్ బి. ఐడియా ఉందా మీకు, కాస్ ఏ ప్లస్ జే సైన్ బి. ఏ అండ్ బి పారామీటర్, బి ఆర్ కాన్స్టెంట్స్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. ఓకే, సో దీని అంతటికి టోటల్ ఎక్స్ప్రెషన్కి దీన్ని ఎలా రాసుకున్నాం, సైన్ n5/4 అని రాసుకున్నాం, సైన్ n5/4. ఓకే, సో హియర్ the signal representation of cos square 5/2 into t is equals to, మనకి ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుందంటే sin n5/4. ఇది ఒక ఫార్ములా ఇది. ఓకే, సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈస్ 1/2 plus 1/2 into cos
5t. ఓకే, ఫైనల్గా మనకు మిగిలే టర్మ్ ఏంటంటే ఎఫ్ ఈక్వల్స్ టు ఈ ఎక్స్ప్రెషన్లో ఎఫ్ యొక్క వాల్యూ మనకు 1/2 అంటే డ్యూరేషన్ ఆఫ్ ది టోటల్ సిగ్నల్ పీరియడ్ ఈస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as like this. So finally x of n is equals to im into e power j n5 by 4, e power j n5 by 4. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ టర్మ్లో మనకు ఒక సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ మనం ఏమని రాసుకున్నామంటే ఇక్కడ x of n is equals to im into cos n5 by 4 plus j sin n5 by 4. ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ని ఎక్స్పాండ్ చేసాడు అంతే. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు sin n5 by 4, sin n5 by 4. Clear? So this is also called as continuous time and discrete time representation of odd signals, even and odd signals. Okay, now అర్థమైంది ఇంతవరకు? వాట్స్ అర్థమైనయా? ఈవెన్ సిగ్నల్, ఆడ్ సిగ్నల్ అర్థమైంది అందరికీ? కైండ్లీ చాట్ బాక్స్. Okay. Now coming to the even signal and power signal, and energy signal and power signal. సో ఎనర్జీ సిగ్నల్కి పవర్ సిగ్నల్కి మనకు ఆల్రెడీ డిఫరెన్సెస్ మనం ప్రీవియస్గా చూసాం. ఓకే, వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎనర్జీ సిగ్నల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మనకి క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ -∞ to ∞. నెక్స్ట్ పవర్ సిగ్నల్కి ఫార్ములా క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ t tends to infinity 1/t ఇంటిగ్రల్ -t/2 to t/2 mod x of t whole square into dt, mod x of t whole square into dt. సో ఈ రెండు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంటే ఎనర్జీ సిగ్నల్ మీద, పవర్ సిగ్నల్ మీద ఉంటే అట్లా ఈజీగా సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఎనర్జీ సిగ్నల్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఒక రెక్టాంగులర్, పవర్ సిగ్నల్కి ఎగ్జాంపుల్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా మనం పేపర్లో సింపుల్గా రెక్టాంగులర్ పల్స్ ఇచ్చి ఈ సిగ్నల్ మనకి ఎనర్జీ సిగ్నల్ లేదంటే పవర్ సిగ్నల్ అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు మనకి ఏంటి, సమ్ టైమ్స్ మనకి సిగ్నల్ మనం పవర్ సిగ్నల్, ఎనర్జీ సిగ్నల్ అనేది అప్డేట్ చేయడానికి ఫామ్లో ఇచ్చేసుకొని చేస్తాం. అలా కాకుండా ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఎనర్జీ సిగ్నల్ ఏంటంటే మనకి రెక్టాంగులర్ పల్స్, ఎగ్జాంపుల్ ఆఫ్ ది పవర్ సిగ్నల్ ఏంటంటే పీరియాడిక్ పల్స్ ట్రైన్. దిస్ ఈస్ ద పీరియాడిక్ పల్స్. Next class to solve so many problems on energy and power signals and as well as systems. Okay, so in the next class we have to solve the following signals, that is energy signal and power signal. Okay, ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ అని అర్థమైంది కదా అందరికీ? మెటీరియల్ కూడా చూసుకోండి, మెటీరియల్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ మెటీరియల్ కూడా మీకు సెండ్ చేస్తాను, ఉన్న మెటీరియల్ కూడా. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ టుడేస్ solutions.